యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. ఇక ఈ ఫారెన్ బ్రదర్ అయితే యాక్టింగ్ లో పూర్తిగా జీవించేస్తాడనుకోండి. నిజంగానే. నమస్తే. నమస్తే. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఒకే ఒక్కసారి సోనాలి మన రూట్లోకి రావాలి. అర్థమైందా? మీరు ఈ విషయం గురించి వరీ అవ్వద్దు. సింధూరా గారు నో అనగానే అప్పుడు నేను సోనాలి ఎక్స్ప్రెషన్ చూశాను. తను మన ప్లాన్కి పడిపోయింది అనిపించింది. తను ఖచ్చితంగా మన వలకి చిక్కినట్టే. నువ్వు చెప్పేది నిజమే. తను పెద్ద కేడి 420 అనుకోండి. కావాలంటే చూడండి, మీకు ఖచ్చితంగా ఫోన్ వస్తుంది. తను ఫోన్ చేయగానే మనం మన ప్లాన్ లోని పార్ట్ 2 మొదలు పెడదాం. మీకు చాలా చాలా రుణపడి ఉంటాం. మీరు ఏ స్వార్థం లేకుండా మాకు సాయం చేశారు. అయినా మనం తనకి తెలియకుండా ఇలా మోసం చేయడం తప్పేమో అనిపిస్తోంది. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ స్థానంలో వేరే వాళ్ళుంటే ఇలా అనడం కరెక్టే, కానీ అక్కడ ఉన్నది పక్కా 420. తనతో ఇలా ప్రవర్తించడంలో తప్పులేదు. తను ఇక్కడ నుండి మాత్రం ఏం చేస్తుంది? జాలి దయా లేని చీట, డబ్బు కోసం ఏమైనా చేసే రకం. తను ఇన్నాళ్ళు ఇక్కడ ఉండడమే తప్పు. అలాంటి అమ్మాయిని నిజంగా నేను ఈ విషయంలో రిస్క్ తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజాన్ని అందరికీ తెలియజేస్తాను. కానీ ఇందులో నా స్వార్థం కూడా ఉంది. సోనాలి నన్ను దారుణంగా మోసం చేసింది. ఇప్పుడు నాకు కరెక్ట్ ఛాన్స్ దొరికింది. తనపై రివెంజ్ తెచ్చుకోవడానికి ఇదే అవకాశం. మనం ఇప్పటి వరకు సోనాలి ఆంటీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాం, కానీ ఇంకా తన దగ్గర నుంచి ఫోన్ రాలేదేంటి? బాబు, మీ సోనాలి ఆంటీ ముఖంలో ప్రతి రియాక్షన్ గమనించాను. మనకు ఫోన్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. చూడండి, నా సెల్లో తన నెంబర్ ఉంది. తనే స్వయంగా కాల్ చేసింది. ఫోన్ చేస్తుందన్నాగా. సోనాలి చెప్పు. ఎస్, ఫస్ట్ క్లాస్, చాలా బాగున్నాను. ఏంటి ఏమంటున్నా? రేపు కలవాలనుకుంటున్నావా? ఓకే, నో ప్రాబ్లం, డెఫినెట్ గా. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. సరే ఓకే బాయ్ బాయ్. నేను చెప్పాను కదా ఫోన్ వస్తుందని. నన్ను కలవాలంటుంది. రేపు మేమిద్దరం మీట్ అవుతున్నాం. ఇక మిగతా కథ మీ చేతుల్లో ఉంది. రేపు మీరు కథ ప్రారంభించండి. చివరిగా ముగింపు నేనిస్తాను. నేను ఎలా దెబ్బ కొడతానో చూడండి. నేను కొట్టే దెబ్బతో తనకి మోసం చేయాలన్న ఆలోచనే రాకూడదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. బెస్ట్ ఆఫ్ లక్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. ఇక ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ గేమ్ కి ప్లాన్ రెడీ చేయాలి. ఏమంటావు మిస్టర్ ఇండియా? yes. వీళ్ళంతా ఏదో ప్లాన్ చేస్తున్నారు, కానీ ఏం ప్లాన్ చేస్తున్నారు? వీళ్ళు ప్లాన్ ఏంటో ఖచ్చితంగా తెలుసుకుంటారు. వీళ్ళు నా నుంచి ఏది దాచిపెట్టలేరు. తుషార్ చెప్తోంది నిజమే సోనాలి. వాడి ఆరోగ్యం పాడవక ముందే నువ్వు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అయినా నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఓ అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. కానీ పెద్దమ్మా, సమీర్ ఆరోగ్యం ఏమీ బాలేదు. పాపం మార్నింగ్ వాంతి కూడా చేసుకున్నాడు. సంక్రాంతి మూవీ ఫెస్టివల్ మీకు